హాయ్ అండి. మీకు పూరీలోకి ఏ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం? నాకైతే పూరి, ఖీర్ అంటే చాలా ఇష్టమండి. చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అలాగే పూరి అంటే చాలామంది ఆయిల్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పిన టిప్స్‌తోని ఒక్కసారి ట్రై చేయండి. మీకు గూడా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా సాఫ్ట్‌గా ప్రతి ఒక్క పూరి చాలా పొంగుకుంటే చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఖీర్ అనేది అందులో కొంచెం డిఫరెంట్‌గా, హెల్తీగా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి. 2 కాంబినేషన్‌లో తింటే సూపర్‌గుంటుంది. తిన్న వాళ్ళంతా సూపర్ అనాల్సిందే. లేట్ ఎందుకండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత క్యారెట్ ముందుగా తురిమి పెట్టుకున్నది అందులో వేసేసుకోవాలి. 5 తీసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకొని తురిమి పెట్టుకున్నాను ముందుగానే. అది అందులో వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని గ్యాస్ సిమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ క్యారెట్‌లో ఉన్న తేమంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇది ప్యాన్‌లోకెళ్ళి తీసేసుకోవాలి. అదే ప్యాన్‌లో హాఫ్ గ్లాస్ వరకు సేమియా యాడ్ చేసేసుకోవాలి. బ్యామినో అండి. వేసేసుకొని మళ్ళీ అందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కలుపుకుంటూ అది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్యాన్‌లోకెళ్ళి తీసేసుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకొని ముందే వేడి చేసుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎందుకంటే పాలనేవి థిక్ అయిపోయి పైన మీగడ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మీగడ ఫామ్ అయిన తర్వాత రెసిపీ చేసుకుంటే స్వీట్ రెసిపీ చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకొని పాలనేది దాని మీద పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత కస్టర్డ్ పౌడర్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి. 3 టీ స్పూన్ నిండా పాలు తీసుకొని అందులో 2 స్పూన్ నిండా కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ ఎక్కడ లేకుండా ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకొని అందులో వేసేసుకోవాలి. వాటర్లో కూడా వేసుకొని అందులో యాడ్ చేసేసుకోవచ్చు. నేను పాలలో తీసుకున్నాను. చల్లగా ఏ పాలైనా సరే వాటర్ అయినా చల్లగా అనేది ఉండాలి. ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలండి. స్వీట్‌కు చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు. 2-3 వరకు టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకోవాలి. ఇది వేయడం వల్ల షుగర్ కూడా చాలా తక్కువగా పడుతుంది. హాఫ్ గ్లాస్ షుగర్ అందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల మొత్తం కరిగిపోయి మళ్ళీ వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకున్నామంటే పాలనేవి చిక్కగా అయిపోతాయి. దాని తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా, క్యారెట్ అనేది అందులో వేసేసుకొని మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే వరకు ఇప్పుడు పూరీకి రెడీ చేసుకుందాము. హాఫ్ కేజీ పూరీ పిండి అంటే ఎక్కడైనా సూపర్ మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. పూరి పిండి అంటే వాళ్ళే ఇస్తారు. నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరి పిండి అనేది మొత్తం కలిపేసుకోవాలి. మనం హాఫ్ కేజీ పిండికి ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఏ గ్లాస్‌తోనైతే మనం పిండి తీసుకుంటామో అదే గ్లాస్‌తోని వాటర్ అనేది తీసుకోవాలి. ఒక గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ వాటర్ అన్నట్టు చూసుకోండి, కరెక్ట్‌గా సరిపోతుంది. నేను మొత్తం 2 గ్లాసులు పిండి కాబట్టి ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని క్లాత్ కప్పేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఖీర్ అనేది. చూడండి చక్కగా ఎంత బాగా కుక్ అయిపోయిందో, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సేమియా, క్యారెట్ అందులో వేసిన తర్వాత 3 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా థిక్‌నెస్ వచ్చేస్తుంది. ఎక్కువ థిక్‌గా అయ్యేటట్టు ఉంచుకోవద్దు. ఎందుకంటే చల్లగిన తర్వాత కొంచెం ఇంకా థిక్ అయిపోతుంది కాబట్టి కొంచెం పలచగా ఉన్నప్పుడే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ నిండా నెయ్యి యాడ్ చేసేసుకొని అందులోకి 4-5 వరకు తీసుకున్న ఎండు ఖర్జూరాలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. బాదం కూడా 5 వరకు తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. కాజు అందులో 2 టీ స్పూన్ నిండా ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీకి ఎండు కొబ్బరి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖీర్‌లోకి ఎండు కొబ్బరి తగులుతుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కాలినట్టు ఉంటాయి కదా, తినేటప్పుడు చాలా బాగా బాగుంటుంది. అలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఖీర్‌లోకి వేసేసుకొని ఒక సెకండ్ పార్ట్ మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల నెయ్యి స్మెల్ అనేది బయటికి రాకుండా ఖీర్‌లోకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుంచి ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీగా, చాలా టేస్ట్‌గా, చాలా హెల్తీగా ఖీర్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగైనా తినేయొచ్చు. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరి పిండి చూద్దాం ఒకసారి. చూడండి దీంట్లోకి నేను ఎలాంటి ఆయిల్, ఎలాంటి సాల్ట్, ఎలాంటి యూజ్ చేయలేదు. ఓన్లీ వాటర్‌తోనే పిండి కలుపుకొని చూడు ఎంత సాఫ్ట్‌గా అయిందో. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మొత్తం పిండి కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. మనం చేసుకునే ముందు మంచిగా ఒక 3 మినిట్స్ వరకు అంతా బాగా కలిపేసుకున్నామంటే
సరిపోతుంది. మనం చిన్న చిన్న గులాబ్ జామ్‌ల పిండి తీసుకుంటాం గదా! ఆ సైజ్ అంతా తీసేసుకొని బాగా మధ్యలో అరిచేతిలో పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి తీసుకొని ముందుగా ఒకటేసారి పూరి పిండి కర్రతోని చేసుకోకుండా మన ఫింగర్స్‌తోని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా. కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్ర తీసుకొని చూడండి నేను లేపకుండా ఎలాగ చేసుకుంటున్నానో మనం వాటర్ అనేది కరెక్ట్‌గా వేసుకున్నామంటే కరెక్ట్‌గా ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా చక్కగా పొంగుతాయండి. అలాగని చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటే చేయకూడదు. లైట్‌గా ఇట్లా పైనుంచి అనుకుంటూ పూరి అనేది చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. సాఫ్ట్‌గా పిండి ఎంత సాఫ్ట్‌గా ఉంటే పూరి అనేది అంత బాగా వస్తుందండి. ఏదైనా మనం పిండి కలపడంలో ఉంటుంది. చూడండి కరెక్ట్‌గా రౌండ్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది పూరి అనేది. వాటర్ అనేది ఒక గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని పూరి అనేది చేసుకోండి. మీకు కూడా కరెక్ట్ పర్ఫెక్ట్‌గా ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా పూరి అనేది చాలా మంచిగా పొంగుకుంటూ చాలా బాగా వస్తుంది. ఈ టిప్ ఒక్కసారి ఫాలో చేశారంటే పూరి ఆయిల్ ఫుడ్ అనుకోకుండా ప్రతిరోజు చేసుకొని తింటారండి. ఏ కాంబినేషన్‌లో అయినా సరే పూరి అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తొందరగా అయిపోతుందండి పూరి చేయడము. ఎవరి సహాయం లేకుండా కూడా ఒక్కలైనా సరే 50 వరకు పూరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ బట్టి చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని 100% హీట్ అయ్యి ఉండాలండి ఆయిల్ అనేది పూరికి. 100% హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరి అందులో వేసేసుకొని అలాగే వేసిన వెంటనే గరిటెతోని లైట్‌గా ప్రెస్ చేసుకుంటుంటే చక్కగా పొంగుతాయి. అలాగే వదిలేయొద్దు వేయంగానే. ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక సెకండ్ పాటు డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ అదే విధంగా మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కూడా డీప్ ఫ్రై చేసుకోవద్దండి. ఎందుకంటే పైన అంతా క్రిస్పీగా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ బాగుండదు. లైట్‌గా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తీసిన వెంటనే గరిటెతోని ఒకసారి కిందికి పైకి చేసినామంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది. పూరి ఖీర్‌ది ఒక్కసారి ట్రై చేయండి. పూరి చూడండి చల్లగైన తర్వాత కూడా అలాగే పొంగి ఉన్నాయి. స్మూత్‌గా ఎలా ఉన్నాయో. ఈ రెసిపీ చల్లగా అయిన తర్వాతనే తినాలండి. వేడి వేడిగా ఉంటే అంత టేస్ట్‌గా ఉండదు. మొత్తం కూల్ అయిన తర్వాతనే తింటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తుంటే మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుందిగా. లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.